శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ కథామృతం పుస్తకం నుండి ఆరంభం నుండి కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మొదటి పేజీ నుండి 10వ పేజీ వరకు ఈ పేజీల్లో ఉన్న ముఖ్యమైన అంశాలు మాత్రం మనం సంక్షిప్తంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మరలా అవకాశం ఉన్నప్పుడు వాటి గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రామకృష్ణుల వారు చెప్పిన సందేశాలు మాత్రమే మనం చెప్పుకోబోతున్నాం. మిగిలిన వివరణ అంతా కూడా మీరు చదువుకొని తెలుసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, రామకృష్ణుల వారు చెప్తున్నది జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి. భగవంతుని గురించి తెలుసుకోవడమే జ్ఞానం, భగవంతుని గురించి తెలుసుకోకపోవడమే అజ్ఞానం. కాబట్టి మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని డిగ్రీలు పిహెచ్డీలు చేసినా అది నిజమైన జ్ఞానం కాదు. నిజమైన జ్ఞానం ఏంటి? భగవంతుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ భగవంతుని గురించి తెలుసుకోవడం కూడా మనం పుస్తకాలు చదివి ప్రసంగాలు విన్నంత మాత్రాన అది తెలియదు. మనం అనుభవపూర్వకంగా సాధన చేస్తూ ఉండాలి. తర్వాత విషయం వచ్చేసరికి భగవంతుని పైన విశ్వాసం. ఈ విశ్వాసం చాలామందికి ఉంటుంది. కొంతమంది భగవంతుడిని సాకార రూపంలో చూడొచ్చు, కొంతమంది నిరాకార రూపంలో. నిరాకారం అంటే భగవంతునికి ఎటువంటి ఆకారం ఉండదు అని కొంతమంది భగవంతుడిని ఆరాధించవచ్చు. అయితే ఏది కూడా పొరపాటని మాత్రం మనం అనుకోకూడదు. అన్నీ కూడా మంచివే. ఎవరికి తగ్గట్టు వాళ్ళు పూజిస్తారు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు ప్రార్థిస్తారు. కాబట్టి మనకి ఏది సరిపోతుందో మనం చూసుకోవాలి. కానీ వారు ఏ విధంగా పూజిస్తున్నారో అవన్నీ మనం చూసి వాళ్ళని అవహేళన చేయడం, అవమానించడం ఇవన్నీ కూడా సరికాదు. అవన్నీ కూడా వేరు వేరు మార్గాలు అన్న విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది, ఆధ్యాత్మిక విషయాలు మనం ఎవరికైనా చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎటువంటి సాధన లేకుండా, ఎటువంటి అనుభవం లేకుండా ఏదో పైన విన్న విషయాలు, మనకు తోచిన విషయాలు మనం చెప్పడం అన్నది అది మనకి మంచిది కాదు, వేరే వారికి కూడా మంచిది కాదు. కాబట్టి ఆధ్యాత్మిక విషయాలను ఏంటంటే, ఇప్పుడు రామకృష్ణుల వారు, శారదమ్మ, స్వామి వివేకానంద వారు చెప్పిన అంశాలు మనం వేరే వారికి చెప్పడంలో ఇబ్బంది లేదు. అదేవిధంగా మనం సాధన చేస్తూ ముందు మన మనస్సును పవిత్రం చేసుకుంటూ ఈ ఆధ్యాత్మిక విషయాల్ని చెప్పినట్లయితే దానివలన ఏదో ఉపయోగం ఉంటుంది. ముందు మనకే అర్థం కాకుండా మనం చెప్తూ ఉన్నట్లయితే అది ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే, ఒక ఉదాహరణ చూసినట్లయితే, భగవంతుణ్ణి మనం పూజించేటప్పుడు ఏ విధంగా వేరు వేరు మార్గాలు ఒకే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడతాయి అన్న అంశాన్ని మనం తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ చూస్తే, ఒక ఇంట్లో తల్లి తన పిల్లలకి ఏమైనా ఒక కూర ఉండేటప్పుడు వారి యొక్క ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనట్లయితే ఆ పిల్లలు ఎవరికైనా వారికి తగ్గట్టుగా వారికి కూర చేస్తుంది, మిగిలిన వారికి తగ్గట్టుగా మిగిలిన వాళ్ళకి కూర చేస్తుంది. ఒకరికి ఓన్లీ బాయిల్డ్ వెజిటబుల్స్ అవసరమై ఉండొచ్చు, మరికొందరికి చక్కగా ఆయిల్లో వేయించి వాళ్ళకి అవసరం ఉండొచ్చు. ఈ విధంగా ఎవరికి ఏది కావాలో అది తల్లి పెడుతుందన్నమాట. అదేవిధంగా భగవంతుని మనం పూజించేటప్పుడు కూడా మన యొక్క మనోస్థితిని బట్టి మనకి అనుకూలంగా భగవంతుడు ఎన్నో మార్గాలు మనకి ఇచ్చాడు. ఆ మార్గం ద్వారా మనం లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలని చెప్తున్నారు రామకృష్ణుల వారు? ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోగతి చెందడానికి భగవంతుని యొక్క నామం స్మరిస్తూ ఉండాలి,
గుణ సంకీర్తన చేస్తూ ఉండాలి, సత్సంగం చేస్తూ ఉండాలి. భగవంతుని యొక్క నామం, మనకి ఏ భగవంతుడు ఇష్టమైతే ఆ భగవంతుని నామం మనసులో నిరంతరం స్మరిస్తూ ఉండాలి. అవకాశం ఉన్నప్పుడు భగవంతుని యొక్క గుణ సంకీర్తనలు, భజనలు ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి. సత్సంగం, మంచివారితో, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మిగిలిన వారితో మనం వీలైనంత వరకు మనం చర్చిస్తూ ఉండాలి, మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఇదంతా కూడా సత్సంగమే అవుతుంది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే భగవంతుని యొక్క నామం స్మరించడం, భగవంతుని గుణ సంకీర్తన, భజనలు చేయడం, సత్సంగం చేయడం ఇవన్నీ కూడా భక్తి యోగం క్రిందికి వస్తాయన్నమాట. వీటిని అన్నిటిని కలిపే మనం భక్తి యోగం అంటాం. కాబట్టి భక్తి యోగం మనం అనుసరించాలని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు? మనం ధ్యానం చేయాలి. వీలైనప్పుడు మనం అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశానికి వెళ్ళి చక్కగా ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ విధంగా కొంత సమయమైనా మనం గడుపుతూ ఉండాలన్నమాట. ఎవరితో సంబంధం లేకుండా మనకి భగవంతునికే సంబంధం ఉండాలి. అటువంటి ఒక చక్కని ప్రదేశానికి వెళ్ళి, ఏ ఆశ్రమానికో మరొక ప్రదేశానికో వెళ్ళి చక్కగా అక్కడ కొన్నాళ్ళ పాటు ధ్యానం చేస్తూ ఉండాలంట. లేదంటే ఏమవుతుంది, సంసారంలో నిరంతరం ఉన్నట్లయితే మన మనస్సు భగవంతుని వైపు వెళ్ళడానికి ఆసక్తి చూపదు. కాబట్టి అప్పుడప్పుడు మనం ఈ విధంగా ఏకాంతవాసం చేస్తూ ఉండాలి. ఇది మనం తప్పకుండా చేయాలి అని చెప్తున్నారు. ఈ ఏకాంతవాసం అంటే ఏ యోగం కిందకి వస్తుంది? ఇదే రాజయోగం. రాజయోగంలో ధ్యానం గురించి వస్తుందన్నమాట. కాబట్టి రాజయోగాన్ని మనం గృహస్థులు కూడా ఏ విధంగా భక్తి యోగాన్ని ఆచరించవచ్చు అని ఫస్ట్ పాయింట్ చెప్తున్నారు. సెకండ్ పాయింట్, గృహస్థులైనా సరే ఏ విధంగా రాజయోగాన్ని అనుసరించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇంకా తర్వాత ఏమని చెప్తున్నారు? భగవంతుడు ఒకడే సత్యం, అదే నిత్యం, మిగిలినవన్నీ కూడా మిథ్య అన్న వివేచన మనం చేస్తూ ఉండాలి. ఏది సత్యం, ఏది అసత్యం, భగవంతుడు మాత్రమే సత్యం, మిగిలినవన్నీ మిథ్య అని మనసులో ఎప్పుడు గుర్తించుకొని మనం ఏదైనా సరే చేస్తూ ఉండాలన్నమాట. ఈ వివేచన చేయడాన్నే జ్ఞానయోగం అంటారు. ఏది సత్యం, ఏది అసత్యం అన్న వివేచన చేస్తూ మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. దీన్నే జ్ఞానయోగం అంటారు. కాబట్టి 2-3 మాటల్లో రామకృష్ణుల వారు చక్కగా మనకి భక్తి యోగం అంటే ఏంటి, రాజయోగం అంటే ఏంటి, జ్ఞానయోగం అంటే ఏంటి అని చెప్పడమే కాకుండా అందరూ కూడా సన్యాసులు, గృహస్థులు ఎవరైనా సరే ఈ యోగాల్ని ఏ విధంగా ఆచరించే అవకాశం ఉంది అని కూడా ఇక్కడ స్పష్టంగా మనకు చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ విషయాల్ని ఇంకొంచెం వివరించి చెప్తున్నారు. ఏ విధంగా వివరిస్తున్నారు? ముందుగా వివేచన చేయాలి అంటున్నాం కదా, భగవంతుడు ఒకడే సత్యం, మిగిలినవన్నీ కూడా మిథ్య అని చెప్పుకుంటున్నాం కదా. ఇది గృహస్థులు ఏ విధంగా చేస్తారండి అని ఒక సందేహం వస్తుందన్నమాట. ఇక్కడ దానికి ఉపాయం ఏమని చెప్తున్నారు? ఇంట్లో ఉన్నప్పుడు అందరికీ సేవలు చేస్తూ ఉండాలి. పిల్లలకి, భర్త భార్యకి, భార్య అయితే భర్తకి, పెద్దలకి, అందరినీ ప్రేమించాలి, అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి, అందరికీ సేవలు చేస్తూ ఉండాలి. మనసులో మాత్రం భగవంతుడు ఒక్కడే సత్యం, వీరెవరూ కూడా సత్యం కాదు, భగవంతుడు మాత్రమే సత్యం అని మన మనసును మాత్రం ఎల్లవేళలా భగవంతుని వైపు ఉంచాలి. అందరినీ కూడా ప్రేమిస్తూ అందరితో చక్కగా ఉంటూ అందరికీ సేవలు చేస్తూ ఉండాలి. అది ఏ విధంగా అంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నమాట. తాబేలు నీటిలో తిరుగుతూ ఉంటుంది, దాని మనసు మాత్రం ఎక్కడ ఉంటుంది? గట్టు మీద తాను పెట్టిన గుడ్లపైనే ఉంటుంది. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి? మనం అన్ని పనులు చేస్తూ ఉండాలి, మనసు మాత్రం భగవంతునిపైనే పెట్టాలి. ఒక పని మనిషి
యజమాని దగ్గర పని చేస్తున్నప్పుడు ఆ యజమాని పిల్లలను కూడా నా రాముడు నా కృష్ణుడనే పిలుస్తూ ఉంటుంది. వాళ్ళని ఎంతో ప్రేమిస్తూ ఉంటుంది. బయట నుంచి ఎవరైనా చూస్తే నిజంగా తన పిల్లలనేమో అనుకుంటారన్నమాట. అంత చక్కగా చూసుకుంటుంది. అయితే తన మనసు మాత్రం ఎక్కడుంటుంది? తన గ్రామంలో ఉన్న, తన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఎలా ఉన్నారో ఏంటో, జాగ్రత్తగా ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు కదా. తన మనసు అంతా కూడా తన స్వంత పిల్లలపైనే ఉంటుంది. అయితే యజమాని ఇంట్లో పనిచేస్తున్నంత వరకు ఎంతో చక్కగా, ఎంతో జాగ్రత్తగా, ప్రేమతో పనిచేస్తుంది. అదేవిధంగా మనం అన్ని పనులు చేస్తూ ఉండాలి, ఎంతో ప్రేమతో, ఎంతో సిన్సియర్గా చేస్తూ ఉండాలి. మనసు మాత్రం ఎప్పుడూ కూడా భగవంతుని పైనే ఉండాలి. ఈ విధంగా మనం చేయగలిగితే మనకి ఎటువంటి అపాయం కూడా ఉండదు. అందుకే మనం ఏంటంటే సంసారంలో దిగేటప్పుడు భక్తి భావాన్ని ముందు అలవర్చుకొని అప్పుడు సంసారంలోకి వెళ్ళాలన్నమాట. లేదంటే మాత్రం అన్ని రకాల బంధాల్లో చిక్కుంటూ ఉంటాం. అదే విధంగా అంటే ఈ పనసపండు కోసి తొనలు తీయడానికి సాధారణంగా ఏం చేస్తారు? చేతికి నూనె రాసుకుంటారన్నమాట. ఆ నూనె రాసుకోవడంతో ఆ జిడ్డు అంటుకోదు. నూనె రాసుకోకపోతే ఆ జిడ్డు అంతా కూడా చేతులకు అంటుకుంటుంది. అదేవిధంగా ముందు భక్తిని అలవరుచుకోకుండా మనం కానీ సంసారంలోకి దిగాము అంటే ఎక్కడ లేని బంధాలన్నీ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనం చేయకుండా ముందు భక్తి అలవరుచుకోవాలి. అప్పుడు సంసారంలోకి వెళ్ళిన ప్రమాదం ఉండదు. మరికొన్ని విషయాలు మరలా చెప్పుకుందాం. అందరికీ నమస్కారం.